మాట్లాడినట్టుంటే అది గౌరవంగా ఉండదు. అంతకన్నా ఏం మాట్లాడలేము వారిని. ఓకే రాజు గారు. యా ఓకే సార్. ఇప్పుడు ఒకటి పేకాట రాయళ్ళకి ఇచ్చారు, ఎల్లో కండువా కప్పుకున్న వాళ్ళకి ఇచ్చారు, తర్వాత వచ్చేసి టెట్ ఎగ్జామ్ రాయకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఆ వివరాలన్నీ కూడా బయట పెట్టాలి అనేది మీ వాదన, మీ డిమాండ్. సో అంతకుముందే వీళ్ళకి సంబంధించి ఇదిగో వీళ్ళని పెట్టారు, ఇదిగో నారా లోకేష్ గారు ఇదిగో ఎల్లో కండువా కప్పుకున్న అతనికి ఇచ్చారు మీరు ఉద్యోగం, ఇదిగో ప్యాకాట్ ఆడే ఆయనకి ఇచ్చారు ఉద్యోగం, ఇదిగో టెట్ రాయకుండా ఇచ్చారు ఉద్యోగం అని చెప్పేసి మీరు ఒకటి బయట పెట్టండి సార్. ఇప్పుడు కూడా చెప్తున్నాను నారా లోకేష్ గారిని. ఇప్పుడు దాకా మీ వాదన గెలిచింది, ఈ రోజు నుంచి మీ వాదన గెలవదు. అంతేనా? ఎందుకంటే మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఏం చెప్పారు సార్? ఎగ్జామ్ రాయకుండా ఇచ్చాము అని చెప్పేసి. అవును, డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా ఇచ్చారు, డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా ఇచ్చారు, కరెక్టే. డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా ఇచ్చారు, పోస్టల్ ఎస్బీ డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా ఇచ్చారు సార్. అదే సార్ చెప్తుంది, డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా టెట్ ఎగ్జామ్ రాయకుండా ఇచ్చారు. టెట్ ఎగ్జామ్ రాయకుండా మళ్ళీ ఛాలెంజ్, మళ్ళీ కాదు సార్, మళ్ళీ టెట్ గురించి మాట్లాడొద్దు మీరు. టెట్ తేలిపోయింది అది, దాన్ని వదిలేయండి. ఇంకా డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా ఇచ్చారు. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు, డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా ఇచ్చింది వాస్తవం. దానికి 3% క్రీడా కోట అంటాం అనమాట. క్రీడా కోట ఇచ్చేటప్పుడే నోటిఫికేషన్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్లో స్పష్టంగా దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా అందులో పొందుపరుస్తారు. 3% క్రీడా కోట కింద వితౌట్ ఎగ్జామ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పోర్ట్స్ కోట అనేటటువంటిది ఏంటి అనేది ఒక్కసారి మీరు ఈ డిబేట్ అయిపోయినా కూడా ఒకసారి వెరిఫై చేయండి. జాతీయ స్థాయిలో ఒకసారి సార్, జాతీయ స్థాయిలో వినండి సార్, జాతీయ స్థాయిలో బ్యాంకు ఉద్యోగం సార్, జాతీయ స్థాయిలో సార్ స్పోర్ట్స్ కోటాలో జాతీయ స్థాయిలో బ్యాంకు సార్. మీరు రజనీ ఒక్క నిమిషం మీరు రజనీకి ఇవ్వలేదా అండి? మీరు రజనీ అనేటటువంటి ఒక హాకీ ప్లేయర్కి మీరు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి జగన్మోహన్, వినండి సార్ వినండి, 25 లక్షల రూపాయల ప్రోత్సాహము ఉద్యోగం ఇచ్చారా లేదా? అది పార్టీలు ఇవ్వవు సార్, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం క్రీడలను ప్రోత్సహించడానికి. దౌర్భాగ్యం ఏంటి అంటే 130 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశం నుంచి ఒలింపిక్స్కి పోతే దరిద్రం 10 మెడల్స్ కూడా తీసుకోలేనటువంటి దౌర్భాగ్యకర స్థితిలో ఉంటే స్పోర్ట్స్ని ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలండి ఇది. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, నాట్ ఓన్లీ నారా లోకేష్ అండి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక క్రీడా పాలసీ ఇది. ఈ క్రీడా పాలసీ మీద మీరు కోర్టుకెళ్ళండి, క్రీడాకారుల మీద మీరు కోర్టుకెళ్ళండి. అంతేగాని ఈ క్రీడల్లో ఎగ్జామ్ రాయకుండా ఎలా ఇస్తారంటారు? మరి రజనీ అని హాకీ ప్లేయర్, అద్భుతమైనటువంటి హాకీ ప్లేయర్ అమ్మాయి, గోల్ కీపర్ అమ్మాయి, చాలా అద్భుతంగా చేసేటటువంటి అమ్మాయి, మీ ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చారు. మరి ఏం చేయాలి చెప్పండి దాన్ని?